మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, కృపగల దేవుడు ఈ 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 30వ తారీఖు వరకు గడిచిన 4 మాసాలు మనలను సజీవులుగా కాచి కాపాడి రాకపోకలంతటిలో తన కాపుదలు అనుగ్రహించి ఆయన దయాదృష్టి మన మీద నిలిపి మరో నూతన మాసాన్ని మనకు భిక్షగా వరంగా అనుగ్రహించిన కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. గడిచిన 4 మాసాలు తినుటకు ఆహారం, ధరించుకొనుటకు వస్త్రం, నాసిక రంధ్రాలలో ఇంకను ఊపిరి నుంచి మన బ్రతుకు దినాలను పొడిగించి మరో నూతన మాసం మే మాసంలో అడుగుపెట్టే ధన్యకరమైన జీవితం కృపగల దేవుడు మనందరికీ దయచేసినందుకు సజీవులుగా నిలిచి ఉన్న మనం సజీవులే కదా నేను స్తుతించేది అని వ్రాయబడినట్లుగా సజీవులమై ఉన్న మనం మన బ్రతుకు కాలమంతా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధించే ఆరాధికులుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రాముఖ్యంగా ఈ మే మాసంలో అనేక చోట్ల మనకు సువార్త సభలు ఉన్నాయి. మీ ప్రార్థన సహాయం కోరి చెప్తూ ఉన్నాను. రేపు ఎల్లుండి మధ్యాహ్నం వరకు నేను వైజాగ్లో ఉంటాను. 6, 7, 8 తారీఖుల్లో అమలాపురం, దానికి ముందు అవనిగడ్డ, 13, 14, 15, 16 తారీఖుల్లో మెదక్ టౌన్లో, 21, 22, 23 తారీఖుల్లో విజయవాడలో, మాసపు చివరిలో యూత్ కాన్ఫరెన్స్ ఉంది. ప్రాముఖ్యంగా 3వ తారీఖు మే నెల 3వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన మందిరంలో ఉదయం 9 గంటల నుంచి జరుగుతుంది. పిల్లలు ఎగ్జామ్స్ రాసే పిల్లలను నిశ్చయంగా వారి పేరు, వారి వివరాలు లైవ్లో మాకు తెలియచేస్తే తప్పకుండా పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. నిశ్చయంగా క్రైస్తవ కుటుంబాల్లో నుండి వేలాది కొలది, లక్షలాది కొలది యవ్వన బిడ్డలను వైద్యులుగా కృపగల దేవుడు లేవనెత్తునుగాక. మంచిది. ఈ మే మాసం దేవుడు మనలను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ మెసేజ్ కొరకు ఎదురు చూస్తున్న ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనలను ప్రేమించి ఈ మే మాసం దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం చదువుదాం. చూడండి, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు, అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప ఆమేన్ మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడు సిగ్గునొందక యుందురు. ఈ మాసం దేవుడు మనకిచ్చిన వాగ్దానం. యేసు నామం పేరిట ఈ వాగ్దానం లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. అంటాడు, నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. ఇక నెన్నటికి అంటే గడిచిన కాలంలో ఒకవేళ నా ప్రజలు సిగ్గుపడి ఉండొచ్చు, గతంలో సిగ్గుపడ్డారేమో, కానీ ఇక మీదట మరెన్నటికీ
నా జనులు సిగ్గునొందరు. ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం. గడిచిన 4 మాసాల్లో తమ్ముడా చెల్లి, అనేక విషయాల్లో ఒకవేళ నువ్వు సిగ్గుపడ్డావేమో. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, కుటుంబ ఆర్థిక విషయాల్లో, ఇంకా రకరకాల విషయాల్లో సిగ్గుపడి అవమానంతో తలదించుకొని నలుగురి మధ్యలో తలెత్తుకోలేక సిగ్గును అనుభవిస్తూ గడిచిన దినాలు భారంగా నడుస్తూ వచ్చాయేమో. 4 మాసాలు ఏ రంగంలో చూసినా అవమానం, సిగ్గు, ఎగతాళి, తిరస్కారం, తృణీకారం, అపహాస్యపు మాటలు, వీటి మధ్యే ఈ 4 నెలలు నీ జీవిత యాత్ర కొనసాగిందేమో. ఈరోజు నా ప్రభు నీతో సత్యప్రమాణం చేస్తూ ఉన్నాడు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. ఆమేన్. నిజమే. నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను సిగ్గుకు అప్పగించేవాడు కాదు. ఎన్నటికీ అవమానానికి నిన్ను అప్పగించే దేవుడు కాదు. భక్తుడైన దావీదు గారు అంటారు, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునొందడు అనని. రాగలి ఈ మే మాసమంతా ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో, చదువుల విషయాల్లో, వివాహ విషయంలో, ప్రార్థనా విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో తలెత్తుకుని తిరిగే దివ్యమైన దినాలు కృపగల దేవుడు యేసు నామం పేరిట నీకు అనుగ్రహించునుగాక. అయితే ఓ మాట, ఎవరు సిగ్గుపడరు? ఇక నెన్నటికి నా జనులు సిగ్గునొందరు అంటాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని జనాంగంగా నీవు మార్చబడితే, దేవుని సొత్తైన ప్రజలుగా మనం మార్చబడితే, దేవుని సొత్తైన దైవ జనాంగాన్ని దేవుడు సిగ్గునొందనివ్వడు. ఎందుకో తెలుసా? నీ సిగ్గును తన సిగ్గుగా ఎంచేవాడు, నీ ఓటమిని తన ఓటమిగా ఎంచేవాడు, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని తన తిరస్కారంగా ఎంచేవాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ గెలుపును తన గెలుపుగా ఎంచేవాడు. నీవు తలెత్తుకుంటే ఆయన తలెత్తుకున్నట్లుగా విజయోత్సవంతో ఊరేగించబడే దేవుడు నీ దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆ దేవునికి నీవు నేను ఆయన జనులం కావాలి. నా జనులు అంటాడు. మనం దేవునికి ఎలా జనులుగా మార్చబడగలుగుతాం? దేవుని సొత్తైన ప్రజలుగా ఎలా మార్చబడగలుగుతాం? నా 4 అనుభవాలు చెప్తాను. ఒకటి, విశ్వాసం ద్వారా. రైట్? ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మి ఆయన కార్చిన పవిత్రమైన రక్తధారలతో కడగబడతారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ ఎవరి యందు? జీవము కలిగిన దేవుని యందు, నిర్జీవమైన వాటి యందు కాదు, దైవము కాని వాటి యందు కాదు, మనుషుల చేత తయారు చేయబడిన దైవముల మీద కాదు, మనుషుని తయారు చేసిన దేవుని మీద, నిజదేవుని మీద ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన సొత్తైన ప్రజలుగా తీర్చిదిద్దబడినట్లుగా గలతీ పత్రికలో, పేతురు పత్రికలో మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం జరిగిద్దో చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు. ఎలయనగా ఇదిగో ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో నేను స్థాపించి ఉన్నాను. దాని యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాయితీ నిషేధించితిరో. ఆమేన్. విన్నారా?
విశ్వసించు వారికి ఆయన అమూల్యమైనవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. తమ్ముడు, చెల్లి, గుండె లోతుల్లో నుంచి విశ్వసించు. ఈ మే మాసం నుండి సిగ్గుపడే దినాలు దేవుడు నాకివ్వడో, అవమానకరమైన దినాలు దేవుడు నాకివ్వడో. ఎక్కడ నా బ్రతుకు నగుబాట్లు పాలైపోయిందో, ఎక్కడ నా బ్రతుకు నవ్వులు పాలైపోయిందో, అదే స్థలంలో నోటి నిండా దేవుడు నాకు నవ్వు కలుగు చేయబోతున్నాడు. తల దించిన చోటే నా దేవుడు నా తల పైకెత్తబోతున్నాడు. ఓడిపోయిన చోటే విజయోత్సవంతో దేవుడు నన్ను ఊరేగించబోతున్నాడని నువ్వు విశ్వసించగలిగితే, విశ్వసించువాడు ఏ మాత్రము ఎంత మాత్రము సిగ్గుపడడు. నిజమే. ఈ విశ్వాస యాత్రలో లోకాన్ని జయించే విజయం నీ విశ్వాసమే. దేవుని మీద అచంచలమైన విశ్వాసం. అదే యేసు ప్రభువారు అంటారు కదా, ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు. కొండను ఎత్తబడి సముద్రంలో వేయబడమంటే, సముద్రంలో పడమంటే అది పడిపోతుంది. ఎంత విశ్వాసం? ఆవగింజ. తమ్ముడు, చెల్లి, నేను అడుగుతా, ఆవగింజ అంత విశ్వాసం మనకు లేదా? మీరు అంటారు, ఆవగింజ ఏంటన్నా, టన్నులు ఉందన్నా అని. ఆవగింజ అంత ఉండదా? ఎందుకు ఆవగింజ అన్నారో తెలుసా? గుమ్మడికాయ ఎంత అల్లా, పుచ్చకాయ ఎంత అల్లా, ఆవగింజ ఎందుకు అన్నాడు చెప్తా. రెండు విచిత్రమైన మాటలు. ఇప్పుడు గుమ్మడికాయ ఉంది, అంత ఎత్తేసి వదిలేసాం గుమ్మడికాయని. గుమ్మడికాయ ఏమైపోద్ది? బ్రద్దలైపోద్ది, పగిలిపోద్ది. పుచ్చకాయ అట్లా ఎగరేసి పడేసాం అంటారు కదా కొన్నిసార్లు. కోపం వచ్చినప్పుడు, రై నీ తలకాయ పుచ్చకాయ అంటారు చూసారా? పుచ్చకాయ పగిలినట్టు పగిలిద్దిరా అంటారు చూసారా? నిజమే, పుచ్చకాయ పగిలిపోద్ది. నేనంట అదే ఆవగింజను తీసుకొని అట్లా ఎగరేసి పడేయండి, ఆవగింజ కూడా పగిలిద్దా? బ్రద్దలైద్దా? బ్రద్దలు. పుచ్చకాయ బ్రద్దలైద్ది, గుమ్మడికాయ బ్రద్దలైద్ది, ఆవగింజ బ్రద్దలు కాదు. దీని అర్థం ఏంటో తెలుసా? బ్రద్దలు కాని విశ్వాసం దేవుని పట్ల నువ్వు కలిగి బ్రతకాలి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దేవుడు నిన్ను సిగ్గుకు అప్పగించాడేమో అన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఈ దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు అన్న సంగతి. బ్రద్దలు కాని విశ్వాసం, అదే ఆవగింజ విశ్వాసం. యేసు నామం పేరిట బ్రద్దలు కాని ఆ స్థిర విశ్వాసం నువ్వు కలిగి బ్రతుకుదువుగాక. నా జనులు ఇకనెన్నడూ సిగ్గునొందరు. ఆవగింజ ఇంకో విచిత్రం చెప్తాను. కూర వండేటప్పుడు కూరలో ఆవాలు వేస్తారు కదా, ఆవాలతో పాటు కూరగాయ దినుసులు, ఆకుకూరలు వేస్తారు కదా. ఓ గంట నూనెలో ఏగి నీళ్ళలో ఉడికిన తర్వాత టమాటా రూపాన్ని కోల్పోతుంది, చికెన్ ముక్క రూపాన్ని కోల్పోతుంది, మాంసం ముక్క రూపాన్ని కోల్పోతుంది. చూడండి, వంటలో వేసిన ప్రతిదీ రూపాన్ని కోల్పోతుంది. ఆవాలు ఉంటాయి చూసారా? గంటసేపు ఉడికిన తర్వాత కూడా ఆ ఆవాలు ఉడికిన కూరలో చూస్తే ఆ రౌండ్ షేప్ మారదు. అంటే మార్పు లేని విశ్వాసం. సైతాన్ అంటాడు, అయిపోయిందమ్మా నీ పనే, ఎంత ప్రార్థన చేసినా నీ బ్రతికింతే, ఎదుగు బొదుగు లేని జీవితం, ఇంతే నీ జీవితం అని వాడు అన్నప్పుడు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడద్దు. నా దేవుడు నిశ్చయంగా నా తల పైకెత్తుతాడు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నా దేవుడు నన్ను నిలవబెడతాడు. నీవు సిగ్గుపడే దినాలు దేవుడు నీకు ఇస్తాడు. నా తలపైకెత్తే రోజులు ఖచ్చితంగా నాకు ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మార్పు లేని విశ్వాసం, బ్రద్దలు లేని విశ్వాసం కలిగి ఉండటమే ఆవగింజంత విశ్వాసం. అలాంటి విశ్వాసం ఉంటే ఎంత మాత్రమూ దేవుడు సిగ్గుపడనివాడు. ఎవరు దేవుని జనులు? విశ్వసించిన వారు. యేసయ్య పవిత్రమైన రక్తంతో కడగబడి ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఆయన జనులు. రెండవది, ఆయన జనులు ఎవరో తెలుసా? చూడండి ఒకసారి, దినవృత్తాంతాల రెండవ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి నేను చదువుతాను. 14వ వచనం చదువుచున్నా.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి వాళ్ళ ప్రార్థనను విని వారి పాపములు క్షమించి దేశమును స్వస్థపరచుదును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరు దేవుని జనులు? ఎవరు దేవుని జనులు? తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి తన ప్రవర్తన మార్చుకున్నవారు దేవుని జనులు. ఆ జనులను ఇక నెన్నటికీ దేవుడు సిగ్గుపడనివ్వడు. రాత్రి మాసాంతర కూటంలో కూడా చెప్పాను, తమ్ముడు చెల్లి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సిగ్గు అనే మాట ఎక్కడ మనం చూస్తామో తెలుసా? అవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికినంత కాలం వాళ్ళ జీవితంలో సిగ్గు ఎరగకుండిరి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఇప్పుడు సిగ్గుపడటం ప్రారంభించారు. అంటే దీని అర్థం, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడే మానవ బ్రతుకులు సిగ్గు ప్రారంభమవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే సిగ్గు పాపం వలన కలుగుతుంది. వాక్యంలో చూసాం కదా. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో తమ్ముడు చెల్లి, ప్రియ తండ్రి, గడిచిన 4 మాసాల్లో, గడిచిన దినాల్లో దేవునికి ఆయాసకరమైన పాపం ఏది నీలో ఉందో, ఎక్కడ దేవుని గాయాలు రేపావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, ఏ చెడుతనం నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి నేను దూరంగా తీసుకుని వెళ్ళిందో, ఈ వాక్యం వింటుండగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ బ్రతుకును మార్చుకో. ఒక నవనూతన జీవితం దేవుని కొరకు జీవిస్తానని ఈ గడియలో నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఆకాశము నుండి దేవుడు నీ ప్రార్థన ఆలకించి తన బాహుబలత చాపి దేశాన్ని స్వస్థపరుస్తాను అంటాడు. ఆమేన్. ఇక మీదట నా ప్రజలు సిగ్గుపడకుండా దేశాన్ని స్వస్థపరుస్తానంటాడు. ఏ రుగ్మతతో అల్లాడిపోతున్నావో యేసు నామం పేరిట ఇప్పుడే గాయపడిన తన హస్తాన్ని చాపి నా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. ఆ దయగల దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచి ఆయుష్నిస్తే విచిత్రం. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. 65వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 22వ వచనం. వారు ఉండరు, ఆమేన్. విన్నారా? వారు కట్టుకున్న గృహాలలో వేరొకరు కాపురం ఉండరు, వారి నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. తమ్ముడు, నీ చేతుల కష్టార్జితం గడిచిన 4 మాసాలు వడ్డీ వ్యాపారస్తులు తిన్నారా? నీ చేతుల కష్టార్జితం హాస్పిటల్ వాళ్ళు తిన్నారా? నీ చేతుల కష్టార్జితం మెడికల్ షాపులు తిన్నారా? నీ చేతుల కష్టార్జితం బంధువులే రాబంధులై నీ కష్టార్జితాన్ని దోచుకున్నారా? సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా గడిచిన 4 మాసాలు నీ కష్టార్జితం మారిపోయిందా? నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుండగా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక. అంతకు మించి అంటాడు, ఆయుష్నిస్తాడట. ఏ ఆయుషో తెలుసా? నా జనుల ఆయుష్ వృక్షాయుష్ కాలమంతగును అంటాడు. వృక్షం యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది? చింత చెట్లు ఉంటాయి మన ఊరుల్లో, మర్రి చెట్లు ఉంటాయి మన ఊరుల్లో, ఒలీవ చెట్లు ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితపు చెట్టట. అంటే విచిత్రం. చెట్టు ఆయుష్ 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఆయన సన్నిధిలో ఏ బలహీనత చేత నువ్వు చిక్కుబడి దేవునికి దూరమైన స్థితిలో ఉన్న ఈ గడియలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఆకాశమందలి దేవుడు నిన్ను కనికరించి గాయపడిన తన హస్తాన్ని చాపి ఇప్పుడే ఈ గడియలోనే దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. మే మాసమంతా లేడి పిల్లవలే గంతులు వేస్తూ
ఉత్సాహంగా పనిచేసుకునే కృప, ఆరోగ్యం వరంగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అయితే మనం ఆయన జనులం కావాలి. సైతానుగాడి జనులం కాకూడదు, దయ్యపు జనులం కాకూడదు, దేవుని జనులం కావాలి. 1 విశ్వసించాలి, 2 పశ్చాత్తాపడాలి, 3 చూడండి ఆ మాట. జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఓకే ఓకే. వారు నా నామమును బట్టి మొరపెట్టగా వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని, అబ్బా ఏమన్నాడు? వీరు నా జనులని నేను చెప్పుదును. ఎప్పుడు చెప్తానన్నాడు ఇజ్రాయేలు? గొర్రెలు పెట్టి నిద్రపోయేటప్పుడా? ఎప్పుడు చెప్తానన్నాడు? ఆవలిస్తా ప్రార్థన చేసినప్పుడా? ఎప్పుడు నా జనులని చెప్తాను అంటున్నాడు? ఒకసారి చెప్పండి. వారు నాకు మొరపెడతా ఉంటే, మొరపెట్టే ప్రజలను చూసి దేవుడు అంటాడట, వాళ్ళు నా జనులు. తమ్ముడు, ప్రార్థనా జీవితం నిన్ను దేవునికి జనునిగా మారుస్తుంది. ఆమేన్. ఎవరిని పట్టుకొని నా జనులు అంటున్నాడు? వారు నాకు మొరపెడుతూ ఉంటారు, వారు మొరపెడుతూ ఉండగా వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను, వారు నా జనులని నేను చెప్తాను అంటాడు. తమ్ముడు, చెల్లి, ఈ మే మాసం ఈరోజు 1వ తారీఖు నుండి రాగల 31 దినాలు ఒక్కరోజు కూడా కోల్పోకుండా ప్రతిరోజు అరుణోదయపు దినాన లేచి నీ కంఠధ్వని దేవునికి వినిపించు. ఎందుకు అరుణోదయ ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదో తెలుసా? గత ఆదివారం చెప్పాను. పిడికిడిలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధములే అంటాడు. ఎరుగుదురా మీరు ఈ మాట? రెఫరెన్స్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. రోమాపత్రికలో ఉంటుంది, తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే. 24 గంటల కాల వ్యవధిని పెద్ద ముద్దలో 4:30కు లేస్తావు కదా, 5ంటికి లేస్తావు కదా, లేవటంతో తొల్లిటి అర్ధగంట గంట మొదటి ముద్ద. ఆ మొదటి ముద్ద పరిశుద్ధంగా ఉంటే తతిమ 23 గంటలు కూడా పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. చెబుదాం ఆమేన్. అందుకని మే మాసం ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకుని, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుని, మీరు అలా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ కుటుంబాలను చూసి దేవుడు ఏమంటాడో తెలుసా? వీళ్ళు నా జనులు, వీళ్ళు నా జనులు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తా కూర్చుంటే నా జనులు అండో, సీరియల్ దగ్గర కూర్చుంటే నా జనులు అండో, జబర్దస్త్ షోల దగ్గర కూర్చుంటే నా జనులు అండో. వింటున్నారా? 24 గంటలు రాజకీయాలు, వార్తలు, ఆంధ్రాలు ఎట్లయింది, తెలంగాణ ఇట్లా ఈ రాజకీయ వార్తలు వింటూ కూర్చుంటూ కాకమ్మ కప్పుర్లు చెప్పుకుంటూ ఉంటే నా జనులు అనరు. ఏ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిని చూసి నా జనులు అని ప్రభు పిలుస్తాడు. తమ్ముడు, చెల్లి, దైవ జనాంగంగా మార్చబడదాం అంటాడు. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు. గడిచిన 4 మాసాలు సిగ్గుపడ్డావేమో, నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఏ పిల్లల విషయంలో గడిచిన కాలాల్లో సిగ్గుపడ్డావో అదే పిల్లల విషయమై నువ్వు తలెత్తుకునే దినాలు నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏ భర్త విషయమై గడిచిన దినాల్లో సిగ్గుపడ్డావో యేసు నామం పేరిట అదే భర్త విషయమై నువ్వు తలెత్తుకుని తిరిగే దినాలు నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఏ కుటుంబ విషయమై నువ్వు సిగ్గుపడ్డావో, ఏ వ్యాపార విషయమై సిగ్గుపడ్డావో అదే విషయంలో నువ్వు తలెత్తుకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలా కార్యం చేయనట్లుగా ప్రార్థన చేయి. ప్రార్థన చేసే ప్రజలను నా జనులు అంటాడు. వారిని సిగ్గుపరచనివ్వడు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా లోకాసు వార్తలో చూస్తాం కదా, మాటి మాటికి సిగ్గు విడిచి
అడుగుట వలన అతనికి కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. నేనంట, నీ సిగ్గు కొట్టివేయబడాలంటే సిగ్గు విడిచి దేవుణ్ణి అడగాలి. మాటి మాటికి రాత్రి మాసాంతర కూటంలో చైనా దేశం నుంచి వచ్చిన ఒక చెల్లి సాక్ష్యం చెప్పింది. ఉదయం ప్రార్థన చేసిన తర్వాత మరలా మధ్యాహ్నం ప్రార్థన చేయబోయేటప్పుడు, మమ్మీ ఉదయం చేసాం కదా మమ్మీ, మరలా చేయాలా? మధ్యాహ్నం చేసాం కదా మమ్మీ, మరలా సాయంత్రం కూడా చేయాలని వాళ్ళ చిన్న పాప, 7 సంవత్సరాల పాప అంటదట. మరలా చేయాలా మమ్మీ, మరలా రేపు పొద్దున ప్రార్థించే, మాటికి చేయాలా? ఎస్, సిగ్గు విడిచి మాటికి నీ మొర దేవుని సన్నిధికి చేరితే నీవెన్నడూ సిగ్గుపడకుండా నీకు కావలసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడుంది ఈ మాట? అందరికీ తెలుసు. జస్ట్ రెఫరెన్స్ చదివిస్తాను. లూకా సువార్త, ఎస్, అందరూ చూడండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను ఏమేమి ఇచ్చాడు? కావలసినవన్నీ. ఎట్లా అడిగాడట? సిగ్గు విడిచి మాటికి. తమ్ముడు, సిగ్గు విడిచి. అయినా నీ దేవుని దగ్గర నీకు సిగ్గు ఎందుకు? ఎవడో మనిషి దగ్గరికి వెళ్ళటానికి సిగ్గుపడాలా? నీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి నీకు సిగ్గెందుకు? ఇక్కడ మనం చూస్తాం, సిగ్గు విడిచి మాటికి అడుగుట వలన అతనికి కావలసినవన్నీ అనుగ్రహించును కదా అంటాడు కదా. ఈ మే మాసం అంతా పదే ప్రార్థన చేయి. యేసు నామం పేరిట నీకు కావలసినవన్నీ నా దేవుడు అనుగ్రహించునుగాక. సిగ్గుపడనక్కర్లేని దినాలుగా రాగల మే మాసం అంతా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పిల్లలను నా దేవుడు దీవించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయతో అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థన, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మే మాసం నేను సిగ్గుపడకూడదయ్యా, ఏ రంగంలో కూడా నేను అవమానపరచబడకూడదయ్యా. నా తల పైకి ఎత్తబడాలి. ఎత్తబడేటట్లుగా దేవా నన్ను కనికరించని ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు అని సెలవిచ్చావు. ఈ లైవ్లో ఉదయకాలపు వాక్యం విన్న ప్రతి చెల్లి కొరకు, ప్రతి తమ్ముడు కొరకు, ప్రతి తల్లి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. గడిచిన 4 మాసాల్లో సిగ్గు నొందేరేమో, ఆ సిగ్గు కొట్టివేయబడి నిందకు ప్రతిగా 2 ఘనత ఈ మాసం నీ ప్రజలకు మీరు అనుగ్రహించుదురుగాక. ఈ ప్రజలు నీ ప్రజలయ్యా, నీ జనులయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రజలయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రజలయ్యా. అవును, క్రైస్తవులనే పేరు మాకు పెట్టబడిందయ్యా. సమాజం మమ్మను చూసి మాట్లాడుతుందయ్యా. అయ్యా, నీ పేరు పెట్టబడిన నీ ప్రజలను నీవు సిగ్గుపడనివ్వవు కదయ్యా. సిగ్గుపడనివ్వని దేవుడవు కదయ్యా. యేసు నామం పేరిట తల దించిన చోటే ఈ ప్రజల తలలు మీరు పైకెత్తుదురుగాక. అవమానం పొందిన చోటే ఆశీర్వదించుదురుగాక. నా చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను దీవిస్తూ ఉన్నాను. యేసు నామం పేరిట ఈ మే మాసమంతా విజయోత్సవంతో నీ ప్రజలను ఊరేగించుదురుగాక. కన్నీళ్లు తొడవబడిన నెలగా, విజయోత్సవంతో ఊరేగించబడిన మాసంగా, కష్టాధ్యతాన్ని అనుభవించిన మాసంగా, ఆరోగ్యాన్ని అనుభవించిన మాసంగా, మిగులుబడిని అనుభవించిన మాసంగా ఈ మాసాన్ని వరంగా దయచేసి మీరే మహిమ పొందమని, మే మాసమంతా నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో కాపుదల దయచేయి, ఉద్యోగాల్లో కాపుదల దయచేయి, పని స్థలాల్లో భద్రత దయచేయి, పిల్లలు రాయబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అఖండమైన విజయాన్ని ప్రసాదించు. యేసు నామం పేరిట మా పిల్లలను బట్టి మేము తలెత్తుకునే దినాలు మీరు మాకు ఇచ్చుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.